పాట పాడించే వ్యక్తిని కూడా డిసైడ్ చేసేది కీరవాణి గారు అని చెప్పినట్టు చెప్తున్న పరిస్థితి. రైట్, ఇదే అంశం మీద మనం డిబేట్లోకి వెళ్దాం. ఫస్ట్ ప్రేమరాజ్ గారితోనే మొదలు పెడదాం. ప్రేమరాజ్ గారు, అసలు మీకున్న అభ్యంతరం ఏంటి? మీరు ఎందుకు కాల్ చేయాల్సి వచ్చింది? నేను ఒక సినిమా దర్శకుని మాత్రమే కాదండి, నేను జర్నలిస్ట్ని, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తిని. కాబట్టి ఈ పాట వస్తుందని అన్నప్పుడు అందరికంటే ఎంతో కొంత నేను సంతోషపడ్డవాడిని అందరితో పాటుగా. అయితే ఈ పాట 10 ఏళ్ళు తొక్కిపెట్టారనే మాట కూడా వస్తూ ఉంది. అది కూడా వాస్తవం. ఎందుకంటే ఆ 10 ఏళ్ళు సరే, ఆ కారణాలు ఏవనేది ఆయన చెప్పాలి, అప్పటి ప్రభుత్వం చెప్పాలి. సరే, దాని జోలికి నేను ఆ చర్చకు నేను పోను. కానీ ఆ 10 ఏళ్ళు అయితే ఆ పాట బయటికి రాలేదు. ఇప్పుడు వస్తుంది, సంతోషమే. ఆ వచ్చే పాట ఎలా రావాలనేది కూడా ఒక పద్ధతిలో రావాలనేది నాలాంటి వాళ్ళ ఉద్యమకారుల కోరిక, తెలంగాణ కళాకారుల కోరిక అండి. ఎందుకంటే ఆ పాట పుట్టిందే జయ జయ హే తెలంగాణ అని అంటే అది తెలంగాణ స్వరాష్ట్రం ఆవిర్భవించడం కోసం పుట్టింది ఆ పాట. అది సినిమా పాట కాదు, ఎవరినో ఎంటర్టైన్ చేయడం కోసం రాసిన పాట కాదు. తెలంగాణ ఉద్యమంలో నుంచి వచ్చిన పాట, తెలంగాణ ఉద్యమకారుల నోటి నుంచి రావాలి, తెలంగాణ ఉద్యమకారులు సంగీతం చేయాలి అనేది నా భావన. ఆ ఉద్దేశంతో కీరవాణి గారిని పెట్టారు అని తెలిసినప్పుడు అది నేరుగా ఆయన్ని అడిగితే పోతుంది కదా, అసలు ఎందుకు పెట్టారు, ఎందుకు పెట్టిన కారణం ఏదో తెలుసుకుందామని చెప్పేసి నేను మామూలుగా ఆయన ఫోన్ చేశానని ఇంతకుముందు మీరు ఆడియో కూడా వినిపించారు. దాంట్లో నేను ఎలా మొదలు పెట్టానో కూడా మీరు చూశారు, ప్రజలు చూశారు. చాలా నా అభిప్రాయం తెలుసుకుందామనే ఉద్దేశంతో మాత్రమే నేను ఫోన్ చేశాను ఆయనకి. చేస్తే ఏమైంది, ఆయన చాలా అసలు ఎందుకు చేశారనే దానికి ఆయన కారణాలు చెప్పింది చూస్తే తెలంగాణ కళాకారులంతా చాలా అవమానకరంగా ఫీల్ అయ్యారు. వాళ్ళతో నేను కూడా చాలా బాధపడ్డాను. ఎందుకంటే అసలు ఎవడున్నాడు చూపించు, కీరవాణిని తలదన్నే మ్యూజిక్ డైరెక్టర్ ఎవడున్నాడు చూపించనే విధంగా ఆయన మాట్లాడాడు. మళ్ళీ అలాగే క్యాసెట్లు చేసుకునే వాళ్ళు చేస్తారా, వాళ్ళ స్థాయి ఉందా ఈ నా పాట చేయటానికి అనే విధంగా మాట్లాడితే నాకు చాలా బాధ అనిపించిందండి. ఎందుకంటే ఆయన పాటని ఏ ఆస్కార్ అవార్డు గ్రహీతలు దాన్ని కంపోజ్ చేయకముందే ఆ పాట ప్రజల్లోకి వెళ్ళింది, ప్రజలు ఓన్ చేసుకున్నారు. ఇప్పుడు ఈరోజు ప్రజల నాలుకల మీద నానిన ఆ పాటకి ఇలా ఆస్కార హంగులు ఎందుకు అనే విధంగా నా బాధ అండి. అది తెలంగాణ. ప్రేమరాజ్ గారు, ఇంకొక విషయం ఇక్కడ మీ మీద వస్తున్న ఒక ప్రధానమైన విమర్శ, ఇవాళ 10 సంవత్సరాలు ఈ పాటను దాచేసి ఆ పాట ఉనికి కనిపించకుండా చేసిన అప్పుడు ఆ టైంలో 10 సంవత్సరాలు ఎవరూ మాట్లాడలేదు. ఇవాళ ఏదో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటే అటువంటి దాని మీద ఇవాళ అడ్డంకులు క్రియేట్ చేసి లేకపోతే దాని మీద వివాదాలు క్రియేట్ చేస్తున్నారు అన్నది మీ మీద వస్తున్న ప్రధానమైన విమర్శ. ఇప్పుడు 10 సంవత్సరాలు ఆ పాటని రాకుండా చేసినందుకు మేమే సమర్థించట్లేదు కదండి. అప్పుడు ప్రభుత్వం చేసింది రైటే, 10 సంవత్సరాలు ఆపింది రైటే అని మేము అనట్లేదు. దానికి కూడా బాధపడుతున్నాం. దానికి కూడా మాకున్న పరిధిలో, మాకున్న స్థాయిలో మాట్లాడే దగ్గర మాట్లాడాము, అడిగే దగ్గర అడిగాము. ప్రభుత్వం స్పందించలేదు. సరే, ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, స్పందించింది, సంతోషం అండి. దాన్ని కూడా మేము స్వాగతిస్తున్నాం. పాట రావటాన్ని, పాట రావాలని ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి నెలల్లోనే శాసన మండలిలో దీని మీద చర్చ వచ్చినప్పుడు దాని మీద నేను సపరేట్గా నేను ఒక వీడియో చేసి పెట్టానండి. ఈ పాటను మీరు 10 ఏళ్ళు ఏం చేశారు, 10 ఏళ్ళు ఎందుకు మీరు ఈ పాటను తొక్కి పెట్టారని చెప్పి నేను ప్రశ్నించానండి. ఇప్పుడు యూట్యూబ్లో ఉంటుంది ఆ వీడియో. అది ఇప్పుడు ఇది నేను నిన్న మొన్న దీని గురించి మాట్లాడుతున్నా కానీ నేను అప్పుడే దీన్ని సపోర్ట్ చేశాను. అట్లాంటప్పుడు నాకు వేరే ఉద్దేశాలు ఎందుకు ఉంటాయండి? రైట్, ఒక నిమిషం. మనకు రస్మై బాలకృష్ణ గారు ఫోన్ లైన్లో జాయిన్ అయ్యారు. బాలకృష్ణ గారు నమస్తే, నేను బలరాం. బాలకృష్ణ గారు, రైట్, ఫోన్ డిస్కనెక్ట్ అయినట్టుంది.